గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జనవరిలో ఆల్ టైమ్ హైకి వెళ్లిన బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న బంగారం ధరలు భారీగా తగ్గాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి. ఇందుకు కారణం భారత్కు బంగారం దిగుమతి తగ్గిపోవడమే. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి రావాల్సిన వార్షిక అనుమతులు నిలిచిపోవడంతో గత కొన్ని రోజులుగా భారత బ్యాంకులు చేస్తున్న బంగారం, వెండి దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే లభించే ఈ దిగుమతి లైసెన్సులు ఈసారి సాంకేతిక కారణాల వల్ల లేదా పాలసీ మార్పుల వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అనుమతులు రాకపోవడంతో విదేశాల నుంచి రావాల్సిన టన్నుల కొద్దీ బంగారం, వెండి కస్టమ్స్ క్లియరెన్స్ లభించక విదేశీ పోర్టుల్లోనే నిలిచిపోయాయి. దీనివల్ల భారతీయ బ్యాంకులకు విదేశీ బులియన్ మార్కెట్ నుంచి కొత్త ఆర్డర్లు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా అక్షయ తృతీయ వంటి పండుగలు సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో దిగుమతులు నిలిచిపోవడం మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా బంగారం సరఫరా తగ్గితే డిమాండ్కు అనుగుణంగా నిల్వలు లేక ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల పసిడి ధరలు గరిష్ట స్థాయిలో ఉండగా ఇప్పుడు సరఫరా గొలుసు దెబ్బతినటం సామాన్యులపై భారంగా మారనుంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే దిగుమతి అనుమతులను పునరుద్ధరించకపోతే రాబోయే రోజుల్లో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.